विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంగారుల పవిత్ర మఠ ప్రాంగణంలో భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 20వ పాశురంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మాదిరిగానే భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకుని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. యస్త్వాత్మదాన రసిక సకలార్థితార్థ దాతాచకాస్తి కరిభూధర కల్పవృక్ష తత్ త్వత్కర వ్యతికర ప్రతిలబ్ధ శుద్ధ పానీయపాన పరిణామ ఇతి ప్రతీమః. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుష స్తవంలోని శ్లోకం ఇది. భగవద్ రామానుజుల వైభవాన్ని వారు తెలియజేస్తూ, భగవద్ రామానుజుల వారు కొంతకాలం కంచి వరదరాజస్వామికి తీర్థకైంకర్యం చేశారు. కంచి వరదుడు వరాలిచ్చేటువంటి దేవుడు అని అందరికీ ప్రసిద్ధి కదా. ఆయన అడిగినటువంటి వారికి అడిగిన వరాలు ఎందువల్ల ఇస్తున్నాడో దానికి ఉండేటువంటి చమత్కారంగా ఇక్కడ ఆచార్యులు వారు తెలియజేస్తున్నారు. తత్కర వ్యతికర ప్రతిలబ్ధ శుద్ధ పానీయపాన పరిణామ ఇది ప్రతీమః. నీవు కూడా నిన్ను ఆశ్రయించిన వారినందరినీ కూడా తరింపజేయాలి అనేటువంటి ఒక భావనతో అష్టాక్షరీ మంత్రాన్ని వెదజల్లినటువంటి మహానుభావుడి కదా. నీ చేత గ్రహించబడినటువంటి నీటి వల్ల వారికి కూడా ఆ వరదరుజు కూడా ఇలాంటి బుద్ధి ఏర్పడిందేమో అని చమత్కారంగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు మనకు ప్రత్యక్షంగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యథేంద్రప్రవణం వందే రమ్యజామదరం మునే లక్ష్మీనాథసమారంభా నాదయామనమధ్యమా అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహదస్తరిరరాణి కృష్ణాయమేనే అస్మద్గురో భగవతోస్య హృదయసింధో రామానుజస్య శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేన యజనేన వదన్మయానా ఆజ్ఞస్కణకులభగే వగుళావిరామం శ్రీమత్తదంగ్రియుగలం ప్రణమామి ముహూర్తనాం. భూరం సరస్వ మగదాఖ్య పట్టణాద శ్రీభక్తిసార జయగర యోగి వాగాన్ భక్తాంగ్రేణ ప్రదాలయేంద్రమిశ్రాం శ్రీమత్పరాంగుశముని ప్రణదోస్మి నిత్యం. తుంగస్తనగిరితడీ శుద్ధముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం శిరశిరస్యాపయంతి సోచిష్టాయాం సజనిగలితం యాకృత్య భుంగే గోదాసస్యై
பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினே வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாற்றம் நாங்களவா வண்ணமே நல்கு அமரர்க்கு முன் சென்னே கப்பன் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செட்டார்க்கு வெப்பன் கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்னவன் முளை செவ்வாய் சிறுமருங்கள் நப்பின்னங்காய் திருவே துயிலாய் ஊக்கமும் தட்டொழியும் தந்தும் மனாரை இப்போதே எம்மை நீராட்டேலோ கோவிந்தன் வாழுமார் சோதி மணிமாடம் தோன்றுமோர் நீதியால் நல்ல பக்தர் வாழுமோர் நான் மறைகள் ஓதுமோர் வெள்ளிவத்தோர் வேதக்கோளோர் பாதங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாடும் ஓதமைந்தும் அறியாத மாநிலரை வையம் சுமப்பதும் வம்பு ஆடிப்பூரத்தில் சரதுரித்தாள் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னாள் வாழியே உருளாற்று மூன்றுரைத்தாள் வாழியே உயரங்கற்கே எண்ணி உகந்தளித்தாள் வாழியே மறுவாளன் திருவள்ளி வளநாடு வாழியே வன்புதுவை கோதை மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. 33 அமரர்க்கு முன் சென்னு கப்பந்தவிற்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் இரளுடையாய் சத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னங்காய் திருவே துயிலழாய் ஊக்கமும் தட்டொழியும் தந்துன் மணாளனை இப்போதே எம்மை ஈராட்டேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ప్రియ భగవద్బంధువులారా, 5 ఏళ్ల ప్రాయంలోనే భగవంతుని మీద అభినివేశాన్ని పెంచుకొని ఆ భగవంతుణ్ణే భర్తగా తాను పొందాలి అని తిరుప్పావై వ్రతాన్ని తాను ఆచరించి మనకు అందించి గోదాదేవి. ఈ ప్రబంధంలో ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క స్వారస్యాన్ని మనం అనుభవిస్తూ వస్తూ ఉన్నాం. ఇవాటి ఈ పాశురానికి ముందుగా మనం అర్థాన్ని చెప్పేసుకుని తర్వాత దాని వ్యాఖ్యానాన్ని చెప్పుకుందాం. 33 అమరర్కు మున్షన్ను 33 కోట్ల దేవతలకు ముందుగా నీవు వెళ్ళి కప్పంత విర్కుం కలియే తుయలయాయ్, వారికి ఉండేటువంటి భయాన్ని పోగొట్టేటువంటి మంచి బలం కలిగినటువంటి వాడా మేల్కోవయ్యా.
శప్పముడయాయ్ తిరరుడయాయ్, ఆశ్రితుల యందు వ్యామోహం కలిగినటువంటి వాడా, అదే సందర్భంలో ఆశ్రిత రక్షణకు వ్యతిరేక్తంగా ఉండేటువంటి వారి మీద కోపాన్ని ప్రదర్శించేటువంటి వాడా, శత్తార్క వెప్పంకుడుక్కుం, ఆశ్రితులకు శత్రువులుగా ఉండేటువంటి వారికి కష్టాలను పరంపరగా ఇచ్చేటువంటి నిర్మలమైనటువంటి వాడా, తుయిలഴాయ్ మేల్కోవయ్యా, చెప్పెన్న మెన్ములై, మంచి మాధుర్యం కలిగినటువంటి వక్షస్థలం కలిగినటువంటి షవ్వాయ్, తీయనైనటువంటి అధరము కలిగినటువంటి శిరుమరుంగుల్, సన్ననైనటువంటి నడుము కలిగినటువంటి నప్పిన్నై నంగాయ్, పూర్ణమైనటువంటి ఓ నప్పిన్నై, పిరాటి తిరువే ఓ లక్ష్మీదేవి, తుయిలഴాయ్ మేల్కోవమ్మ, ఉక్కమున్ తట్టొళియుం తందు, అద్దమును అదే విధముగా ఆలవట్టమును ఇచ్చి, మణాళనై నీ భర్తను కూడా ఇచ్చి, ఇప్పోదే అమ్మై ఇప్పుడే మాతో కూడా నీరాట్టేలో రెంబావాయ్ స్నానం చేయవలసింది అని స్నానం చేయించవలసింది అని ఈ పాశురానికి ఉండేటువంటి అర్థం. మనం చెప్పుకున్న 3 పాశురాలలో కూడాను పురుషకార వైభవాన్ని తెలియజేస్తోంది అమ్మ అని మనం చెప్పుకున్నాం కదా. నిన్నటి పాశురంలో తత్వమన్ను తహవేలో రెంబావాయ్, తత్వము కాదు, నీ పురుషకార తత్వానికి ఇది సరి అయినది కాదు అని చెప్పి నిన్నటి పాశురంలో చెప్పారు. పురుషకార స్వరూపం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం, చాలా వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం. భగవంతుడు ఎవరైనా కష్టపడితే ఆర్తత్రాణపరాయణుడుగా కాపాడడానికి ముందు వెళతాడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే. కొన్ని సందర్భాలలో అతను ఏమరుపాటుతో ఉంటే అతని కంటే ముందే తాను వెళ్ళి ఏ విధంగా అయినా సరే కాపాడాలి అని ప్రయత్నం చేస్తుందిట ఈ పురుషకార స్వరూపిణి అయినటువంటి ఈ లక్ష్మీదేవి. ఆ దృష్టాంతాన్ని చెప్పుకుంటూ చమత్కారంగా చెప్తారు కదా, భర్త ఎప్పుడైనా కొన్ని విషయాలు మర్చిపోయాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది, గుర్తు చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఇది మర్చిపోయారండి అని చెప్పి. అదే విధముగా రామావతారాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత సీతాదేవితో వివాహమైంది. సరే, రాజ్యాన్ని కట్టబెడతారు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తానన్నటువంటి తండ్రి కాస్త అడవులకు పోమన్నాడు. అడవులకు బయలుదేరి వెళ్ళారు సీతారాములు లక్ష్మణ సమేతులై. వెళ్ళినప్పుడు అసలు రామావతారం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే రావణాసురుణ్ణి సంహరించడమే ఉద్దేశం. వెంటనే ఏమి చేయాలి, తాను అడవులకు ప్రవేశించినప్పుడు ఆ కార్యక్రమంలో నిమగ్నుడు అవ్వాలి కదా. అలా అవ్వలేదట రామచంద్రమూర్తి. 14 ఏళ్ళు వనవాసం అంటే 13 ఏళ్ళు ఏదో వివాహమైనటువంటి కొత్త దంపతులు హనీమూన్ పిక్నిక్ స్పాట్కి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయాడు అడవులకి. వాళ్ళ పాటకు ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. సీతాదేవి చూసింది. ఏం చూసినా దేవతల పరిస్థితి ఏమిటి అంటే, వచ్చి గుర్తు చేద్దామా, రామచంద్ర నువ్వు దీనికోసం అవతరించావు కాబట్టి ముందు సంహారం చెయ్యి అని చెబుదామా అని అంటే, ఇప్పుడు మనం ఒక అధికారి దగ్గరికి వెళతాం, ఏమండి నా పని చేసి పెట్టండి అని అడిగామనుకోండి, సరే చేసి పెడతానని అంటాడు. అతడు ఏమరుపాటుతో ఉంటే అడుగడుక్కి వెళ్ళి గుర్తు చేయలేం కదా, చీపో నీ పని నేను చేయను అన్నాడు అనుకోండి, అదో బాధ. కాబట్టి రామచంద్రమూర్తి ఈ లోకానికి అవతరించింది రావణాసురుణ్ణి సంహరించడం కోసం. ఆ విషయాన్ని మర్చిపోయాడు ఆయన. మర్చిపోయి ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నాడు. సీతాదేవి చూసింది ఇదేదో బాలేదు పరిస్థితి, ఈయన చూస్తేనేమో ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నాడు, అక్కడేమో రావణాసురుడు రావడల్లా అని అనుకుంది. అనుకోకుండా శూర్పణఖ వచ్చింది. రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. సరే, రావణాసుడికి విషయాన్నంతా ప్రస్తావన చేసింది. కరదూషణ వాళ్ళంతా వచ్చారు, వాళ్ళని సంహరించేశారు, అయిపోయింది. మాయాలేడి వచ్చినప్పుడు ఇదే మంచి అదనైనటువంటి సమయం. సీతాదేవి ఎప్పుడూ కూడా కొత్త వస్తువుల్ని చూడలేదా, లేకపోతే ఆ మాయాలేడిని, ఆ సువర్ణమయమైనటువంటి లేడిని చూస్తే ఎంత, చూడకపోతే అంత ఆశ అవసరమా? కానీ అలా కాదట. ఒక సందర్భాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అదే సందర్భం. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించాలి అంటే సందర్భం కోసం చూస్తూ ఉంది. మాయాలేడి వచ్చింది, ఈమె అడిగింది. రామచంద్రమూర్తి కాస్త ఆ మాయాలేడిని తీసుకురావడం కోసం వెళ్ళాడు. అదే సందర్భంలో లక్ష్మణస్వామి కావలి ఉన్నాడు కాబట్టి లక్ష్మణస్వామిని కూడా అక్కడి నుంచి పంపించేసేయాలి. పంపించి వేస్తేనే రావణాసురుడు సీతాపహరణం చేస్తాడు. సీతాదేవిని వెతుక్కుంటూ రామచంద్రమూర్తి లంకకు వస్తాడు. ఏమండి మీ ఇష్టం వచ్చినట్టు భాష్యం చెబితే ఎట్లా? మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళే కిడ్నాప్ అవ్వడం. ఇది సీతాదేవి ఏదే చేసింది అంటే మీ ఇష్ట ప్రకారం మీరు వ్యాఖ్యానం చేస్తారా అంటే నేను చెప్పింది కాదండి. రామాయణత్తాలే శిరై ఇరుందవళ ఏత్తం షుల్లుహిరదు అని పిల్లలోకాచార్య స్వామి వారు తెలియజేస్తూ అక్కడ ఒక అద్భుతమైన శ్లోకాన్ని వివరిస్తారు.
సుందరీ రఘునాథస్య సురస్త్రీ దుఃఖశాంతయే దశాననస్య భవనే దశమాసానువాస అని. రామచంద్రమూర్తి భార్య అయినటువంటి సీతాదేవి సుందరీ రఘునాథస్య సురస్త్రీ దుఃఖశాంతయే, దేవతా స్త్రీల యొక్క దుఃఖాన్ని పోగొట్టడం కోసం. అందరూ అంటారు సీతాదేవిని అపహరించడమే రావణాసురుడు చేసినటువంటి పెద్ద పని. అంటే కేవలం సీతాదేవిని కాదు, చాలా కామాసుడు అతను. చాలా స్త్రీలను అతను అపహరించి తీసుకుని వచ్చినటువంటి వాడు. అనేక మంది స్త్రీలను తీసుకుని వచ్చి బలాత్కారంగా బంధించి ఉంచుకున్నాడు. వాళ్ళందరినీ కూడా ఆ చెర నుంచి విడిపించాలి అంటే ఏమి ఇవ్వాలి? ఏదో పెద్ద అస్త్రమే వెళ్ళాలి అక్కడికి. కాబట్టి సురస్త్రీ దుఃఖశాంతయే దశాననస్య భవనే దశమాసానువాస, రావణాసురుడి యొక్క అంతఃపురంలో 10 రోజులు ఉండింది అని అన్నారే తప్ప ఉంచబడింది అలా. ఉవాసహ ఉంది. ఏమండి 10 నెలల కాలం ఏమిటి అని అంటే చాలా చమత్కారంగా చెప్తారు. రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క తలకు చొప్పున ఉపదేశం చేస్తే ఏదైనా బాగుపడతాడేమో, ఒక్క బుర్రలో అన్న గుజ్జు ఉంటుందేమో అని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ వాడికి ఆ బుద్ధే కలగల. దశాననస్య భవనే, ఆ రావణాసురుడు యొక్క ఆ దశకంఠుడి యొక్క భవనంలో దశమాసానువాస, 10 నెలలు తాను గడిపింది. దేనికోసం? ఉపదేశం చేద్దాము, ఉపదేశం చేస్తే బాగుపడతాడేమో, బాగుపడి వీళ్ళందరినీ విడిచిపెడితే కనీసం ప్రాణమన్నా దక్కుతుంది కదా అని ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం లేకపోవడం వల్ల అక్కడ రామచంద్రమూర్తి వచ్చి రావణాసురుని సంహరించాడు. దీనికి కారణం ఎవరు అంటే సీతాదేవి తనకు తానుగా అక్కడి నుంచి బయలుదేరి రావణాసుడి ద్వారా బయలుదేరి వెళ్ళడమే. పైకి చూడడానికి కథలో మాత్రం రావణాసురుడు సీతాదేవిని అపహరించినట్టే ఉంటుంది. కానీ సీతాదేవిని అపహరించడం ఎవరి వల్ల కూడా కాదు. ఆమె తలుచుకుంటే రావణాసురా నిన్ను సంహరించడం పెద్ద విషయం కాదయ్యా, కానీ రామచంద్రమూర్తి అనుజ్ఞ లేదు అని ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకు తెలుస్తుంది. హనుమంతుడికి నిప్పంటుకుంటే సీతోభవ హనుమత అని అగ్నిని కూడా ప్రార్థించి హనుమంతుని తోకకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి సీతాదేవి రావణాసురుని సంహరించడం పెద్ద విషయమా? పెద్ద విషయమేమి కాదు. కానీ ఏమిటంటే రావణాసురుడికి బుద్ధి వస్తుందేమో అని ప్రయత్నం చేసింది, కానీ కాల. ఇలా పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ కొన్ని సందర్భాలలో తనే ముందుండి కొన్ని కార్యక్రమాలు కొన్ని ఘటనలు చేయిస్తుంది. ఇది అమ్మ యొక్క వైభవం. మరి ఇక్కడే కాదు, అంత అవసరంలా మనం చెప్పుకోవచ్చు. ఈ తిరుమల క్షేత్రం గురించి చెప్పండి. ఈ తిరుమల క్షేత్రం ఎంత వైభవం కలిగిన, అసలు వెంకటేశ్వర స్వామి ఇక్కడ అవతరించాడు అంటే దేనివల్ల? లక్ష్మీదేవి కోపం రావడం వల్ల. నిజంగా లక్ష్మీదేవికి మనకు కథ తెలిసిన భృగు మహర్షి వచ్చాడు, ఇదేంటి బ్రహ్మకి శాపాన్ని ఇచ్చాడు, తర్వాత పరమశివుడికి శాపాన్ని ఇచ్చాడు, వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ ఆయన యమరుపాటుతో ఉంటే కోపం వచ్చింది, వక్షస్థలంలో తన్నాడు. తన్నగానే లక్ష్మీదేవికి కోపం వచ్చింది. నేను నివాస స్థానంగా ఉండేటువంటి వక్షస్థలాన్ని తన్నితే మీరు ఏమీ మాట్లాడకుండా భృగు మహర్షికి పాదసేవ చేశారు కాబట్టి నాకు కోపం వస్తుంది, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. నిజంగా కోపం వచ్చిందా? ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ్ని వెతుక్కుంటూ ఆయన ఈ తిరుచానూరు క్షేత్రానికి వచ్చి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఆవిడని ఉద్భవింపజేసుకుని ఆవిడని వివాహం చేసుకున్నాడు. కానీ నిజంగా ఆవిడకి కోపం వచ్చిందా? ఆ కోపం వచ్చి ఉంటుందండి అని అనుకోవచ్చు, కానీ కోపం వచ్చే అవకాశమే లేదు. ఎందువల్లంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. భారతంలో ఆనుశాసనిక పర్వంలో ఒక ఇతివృత్తాంతం ఉంది. దుర్వాస మహర్షి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కృష్ణ పరమాత్మ చెప్తాడు, మహర్షులు అనేటువంటి వాళ్ళకి కోపం మనం తెప్పించకూడదయ్యా అని చెప్పి అనిరుద్ధుడికి చెప్పేటువంటి సందర్భంలో ఆనుశాసనిక పర్వంలో వస్తుంది. దుర్వాస మహర్షి చాలా చమత్కారంగా ఉంటాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే తెలియదు. ఒకసారి నవ్వుతాడు, ఒకసారి కోపగించుకుంటాడు, ఒకసారి శాంతంగా మాట్లాడతాడు, ఒకసారి గంతేస్తాడు, ఒకసారి పరిగెడతాడు, ఒకసారి మళ్ళీ వస్తాడు. ఆయన ఎలా ఉంటాడో ఆయనకే తెలియదు. ఆ మహర్షి యొక్క గొప్పతనం అదే. ఇంకోటి ఏమిటంటే ఎక్కడో పురాణ అంతర్గతాలలో ఉంది, ప్రతి వాళ్ళకి మహర్షులకి శాపం ఇస్తే తపశ్శక్తి తగ్గుతూ ఉంటుంది, కానీ ఈయనకి శాపం ఇస్తే తపశ్శక్తి పెరుగుతూ ఉంటుంది. అది ఒక గొప్ప విషయం ఆ మహర్షికి. ఆయన ఒకనొక సందర్భంలో ద్వారకా నగరానికి వచ్చాడు. సరే కృష్ణుడి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నట్ట, ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు పోతాడో తెలీదు. ఒకసారి పెద్ద హంసతూలిక తల్పం కావాలంటాడు, ఆ తల్పం మీద పడుకుంటాడు. ఒకసారి దాన్ని నెట్టేస్తాడు, కింద పడుకుంటాడు. ఒకసారి పరిగెత్తుతూ ఉంటాడు, ఒకసారి మళ్ళీ వస్తాడు. కొంతకాలం తర్వాత ఇప్పుడే వస్తానంటాడు, వెళ్ళిపోతాడు. కొంతకాలం మళ్ళీ తిరిగి వస్తాడు. ఇట్లా ఉండేటువంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో దుర్వాస మహర్షి కృష్ణుడిని పిలిచాట. కృష్ణ పాయసమిచ్చామి భోక్తుమిత్యేవ సత్వర. కృష్ణ, నాకు ఇవాళ పాయసం తినాలనిపిస్తోందయ్యా, నాకు తొందరగా ఇప్పుడే చేసి తీసుకురావాలి అని అన్నాడు ఆయన.
సరే వెంటనే అద్భుతంగా ఒక పాయసాన్ని తయారు చేశారు. పాయసం వెంటనే కాచి తీసుకొస్తే అలాంటి వేడివేడిగా ఉంటుంది కదా, అలా వేడివేడి పాయసాన్ని తీసుకుని వచ్చి ముందు పెట్టాడు. పెడితే ఆయన వెంటనే ఆ పాయసాన్ని అలా వేడివేడిగా తినేసాడు. ఆయన వేడివేడిగా తినేసి, కృష్ణ ఈ పాయసాన్ని అంతటినీ కూడా నా శరీరానికి మొత్తం పులుము అన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా పాయసం తింటారు కానీ వేడివేడిగా ఉన్నటువంటి పాయసాన్ని ఆయన తిన్నాడు, బాగానే ఉంది, సరే ఆయన గొప్పతనం ఆయనది, ఒళ్ళంతా పూసే అన్నాడు ఆయన. ఏం ఆయనకి మాట్లాడకూడదు, ఎదురు సమాధానం, నువ్వు ఎదురు మాట్లాడతావా, ఇదిగో నీకు శాపాన్ని ఇస్తున్నా అంటాడు. కాబట్టి ఏమీ మాట్లాడకూడదు. వెంటనే తతోహం జ్వలమానం వై పాయసం ప్రత్యవేదయం క్షిప్రమంగాని లింపస్య పాయసేనేతి సన్మహ. ఏం మాట్లాడాలా అనిరుద్ధ, నేనేమి మాట్లాడాలా, ఎందుకంటే ఆ మహర్షి చాలా మహిమాన్వితుడు కాబట్టి ఏమి మాట్లాడాలా. ఆయన ఏదైతే చెప్పాడో అదేవిధంగా మొత్తం శరీరానికి అంతటికి కూడాను ఆ పాయసాన్ని నేను అద్దాను. అయిన తర్వాత ఆయన ఏం చేశాటయ్యా అంటే, అవిమృష్యైవ చ తతః కృతవానస్మి తత్తథ. ఏమీ ఆలోచించాల ఆ సమయంలో, నేను అద్దొచ్చా అద్దకూడదా, ఈయన చెబితే మళ్ళీ ఎలా, ఇవన్నీ నేను ఆయన చెప్పాడు, దుర్వాస మహర్షి చెప్పాడు, నేను వినాలి కాబట్టి చేసేసాను. అలా చేస్తూ ఉంటే సదదర్శ తదాభ్యాసే మాతరంతే శుభాననాం తామపి స్మయమానాం స పాయసే నాభ్యలేపయత్. ఏం చేశాట, దూరంగా ఉండి రుక్మిణీదేవి చూస్తూ ఉంది. అక్కడ చూస్తూ ఉంటే ఆ రుక్మిణీదేవిని చూశాట. చూసి ఈయనకి అలుముతూ ఉన్నటువంటి పాయసాన్ని కొంచెం తీసుకొని రుక్మిణీదేవి కలిపాట. రుక్మిణీదేవికి కూడా పూసి ఏం చేశాట, తామపి స్మయమానాం స పాయసే నాభ్యలేపయత్ ముని పాయస దిగ్ధాంగీ రథేతూర్ణమయోజయత్. సరే పాయసం ఆవిడకి పూసిన తర్వాత తీసుకుని వచ్చి, నాకు రథం మీద ఎక్కాలనుంది కాబట్టి గుర్రాలు తీసేసి అని గుర్రాలు తీసేసి రుక్మిణీదేవిని ఒకవైపు కృష్ణుని ఒకవైపు కట్టాడు. రథం తోలండి అన్నాడు ఆయన. ఏమిటండి విచిత్రం కదా నిజంగా. కృష్ణమూర్తి ఇప్పుడు ఆయనకి కోపం ఎవరన్నా సహజంగా, సామాన్యమైనటువంటి మానవుడికి కూడా తను చెప్పదెబ్బతింటే తింటాడేమో, తన భార్యని తన ఎదురుగా అవమానిస్తూ ఉంటే ఎవడన్నా ఊరుకుంటాడా? ఏమీ మాట్లాడలా కృష్ణ పరమాత్మ, ఏమీ మాట్లాడలా. ఆ రుక్మిణీదేవిని ఒకవైపు కృష్ణుని ఒకవైపు కట్టాడు. రథం తోలండి అన్నాడు. బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఆవిడ చూస్తే సుకుమారమైనటువంటి ఆమె, అలాంటి ఆమెను రథం తోలు అంటాడు. కృష్ణుడైతే ఏదో విధంగా అయితే లాక్కును వెళ్ళగలడేమో పాపం. ఆవిడ ఏం చేయగలదు, శ్రమపడి లాక్కును వెళుతుంటే తొందరగా వెళ్ళాలంట. అదమాయిస్తాడు, కాలుతో కొడతాడు, ముందుకు నెట్టమంటాడు, చండ్రాకోలతో కొడతాడు, ముందుకు వెళ్ళమంటాడు. ఇట్లా అంతా ఎంత రకంగా చేసినా కృష్ణుడేమీ మాట్లాడాల, రుక్మిణీదేవి ఏం మాట్లాడాల. తర్వాత ఆ రథం నుంచి కిందకి దిగేశాడు. ముని పాయస దిగ్ధాంగీం రథేతూర్ణమయో ప్రతోదేన అతుదత్ బాలాం రుక్మిణి మమ పశ్యత. నేను చూస్తూ ఉండగా రుక్మిణిని నువ్వు తొందరగా తోలాలి అని చెప్పి కాలుతో అదమాయించాడు. అలా చేసి తొందరగా వెళ్ళిపోయి పాపం లాగి అలిసిపోయి రుక్మిణీదేవి అలా ఆగి ఉంటే కోపంతో ఆ రథాన్ని దిగేసి కింద ఉన్న మట్టంతా కూడా రుక్మిణీదేవి మీద పోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ముని కదా, ఆయనకి కోపం వస్తే చాలా ప్రమాదం. కాబట్టి ఆయనకు కోపం రాకూడదు అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆయన్ని వెంబడించి, అయ్యయ్యా ఏదైనా అపచారం జరిగితే క్షమించు, మన్నించాలి అని చెప్పి అక్కడి నుంచి ఆ దుర్వాస మహర్షిని తీసుకుని వచ్చాట. నచమేస్తోకమప్యాసీత్ దుఃఖమీర్ష్యాకృతం తదా. ఆ సందర్భంలో నేను ఎలాంటి కోపాన్ని పొందల, ఈర్ష్యని కానీ దేన్ని కూడా నేను పొందలేదయ్యా. అలా చేయడం వల్ల దుర్వాస మహర్షి నాతో అన్నాడు, ఓ కృష్ణ, నువ్వు కోపాన్ని జయించావా లేదా అని పరీక్షించడానికి వచ్చాను. నువ్వు కోపాన్ని జయించావయ్యా, అన్నిటినీ జయించినటువంటి వాడివి నువ్వు. కాబట్టి నీ కీర్తి అనేటువంటిది, ఈ రుక్మిణీ కీర్తి కానీ నీ కీర్తి కానీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెబుతూ, దుర్వాస మహర్షి వరం ఇచ్చినా అది శాపమే అండి, దాంట్లో చమత్కారం ఉంటుంది. ఆయన చెబుతూ, కృష్ణ నేను పాయసాన్ని నా ఒంటి మొత్తం మీద రాయమని చెప్పాను, నేను అంతా రాసావు బాగానే ఉంది, నా అరికాల్లో రాయడం మర్చిపోయావు. ఇప్పుడు ఆయన మహర్షి కదా, కూర్చున్నాడు, ఒంటి నిండా రాయమన్నాడు, రాశాడు. కాలు ఎత్తండి అంటే ఏమంటాడో తెలీదు, ఎత్తితే ఏమంటాడు, ఆయన ఏం అడగాలన్నా భయమే కదా, ఏమల్లా ఒళ్ళంతా రాశాడు. కాబట్టి నీకు మరణం నీ అరికాలి ద్వారా జరుగుతుంది. ఇంతవరకు నేను వరాన్ని ఇస్తున్నాను. ఆయన ఇచ్చిన వరం ఏముంది అంటే, ఈ వరాన్ని ఇస్తున్నాను, నీ శరీరంలో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ నీ అరికాలి ద్వారా మాత్రం నీకు మరణం సంభవించవచ్చు. అదేవిధంగా బోయేవాడు బాణాన్ని ఆ బొటనకి వేయడం, మరణించడం జరిగిందనుకోండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇంత చేసినా
కృష్ణ పరమాత్మ ముందు ఆ దుర్వాస మహర్షి ఇంత పని చేసినా కూడా మాట్లాడనటువంటి కృష్ణుణ్ణి చూసి కూడా రుక్మిణీదేవి ఏమీ మాట్లాడలేదే. మరి అట్లాంటి రుక్మిణీదేవి ఎవరి అంశ అండి? ఆవిడ లక్ష్మీదేవి అంశ కదా. మరి ఆవిడకి కేవలం భృగు మహర్షి అలా వక్షస్థలాన్ని తాకాడో లేదో కోపం వచ్చి వెళ్ళిపోయిందా? ఇది మనం నమ్మాలా? అంటే అదేం కాదు, లోకల్లో అవతరించాలి, భక్తుల్ని ఉద్ధరింపజేయాలి అని అనుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? పిల్లవాడు బావిలో పడిపోతే భర్త ఒకవేళ ఆలోచించవచ్చునేమోగాక, ఈత కొట్టేవాడు ఉన్నాడా లేదా, ఎవరైనా మనిషిని పిలిపిద్దామని ఆలోచించవచ్చేమో కానీ తల్లికి ఈత వచ్చారాదా తెలియదు కానీ ముందు బావిలో దూకేస్తుంది. అది తల్లి యొక్క గొప్పతనం. అలానే ఏ విధంగా అయినా సరే ఈ సంసారంలో ఉన్నటువంటి సమస్త ప్రాణిని కాపాడాలి అనుకున్నటువంటి లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే అవతరించాలి అంటే ఆయన మాట వినలేదనుకోండి, ఏదో ఒక వ్యాజాన్ని పెట్టుకుంటుంది. సరే అని ఆవిడ దిగేస్తుంది, నా కోపం వచ్చిందని వెళ్ళిపోతుంది. వెంటనే ఈయన పరిగెడతాడు. అలా మనకు అనుగ్రహించడం కోసమే కొన్ని అవతారాలు కూడా జరుగుతున్నామ. తత్వమన్ను, ఇది నీ యొక్క దీనికి తత్వమే కాదు, నీ తత్వం కాదు. ఎవరైనా కష్టపడుతూ ఉంటే వచ్చి చూసేటువంటి తత్వం నీది కాదు కదమ్మా అని ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారు నిన్నటి పాశురంలో. అలాంటి లక్ష్మీదేవి గురించే పరమాత్మ అవతారాలు ధరిస్తాడు అని చెప్పి చమత్కారంగా అన్నమాచార్యుడు అంటాడు. నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీటి కింద పులకించి నీరమణుడు గోరి కొన చమరించి కోపమే పచరించి సారెకు నీ అలుక ఇట్టే సాలించవమ్మా అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ పతి ఇంటనలరు కొమ్మ. నీటిలోన తల్లడించి ఆయన మత్స్యావతారాన్ని ధరించాడు. ఎందుకోసం ధరించాడు అంటే బ్రహ్మకి సృష్టి చేయమని వేదాలు ఇస్తే బ్రహ్మ కాస్త ఆ వేదాలు పోగొట్టుకుంటే ఆ వేదాలు కాపాడడం కోసం ఆయన ధరించి. కానీ అక్కడ నర్మగర్భమైనటువంటి విషయం అంటే సృష్టి చేయడం లక్ష్మీదేవికి ఇష్టం. ఆ సృష్టికి భాగంగా ఆ వేదాలు బ్రహ్మ పోగొట్టుకుంటే సృష్టి చేయలేడు. సృష్టి చేయాలి అనేటువంటిది ఆమె అభీష్టము కాబట్టి ఆమె అభీష్టం నెరవేరడం కోసం వేదాలు రావాలి కాబట్టి వేదోద్ధరణ చేయడం కోసం మత్స్యావతారాన్ని ధరించాడు. తర్వాత సముద్రాన్ని మధించారు. దేనికోసం? దేవతలు దానవులు విషం కోసమో అమృతం కోసమో కల్పవృక్షం కోసమో ఇక కామధేనువు కోసమో దేనికోసం వాళ్ళు సముద్రమథనం చేసినా ఈయన మాత్రం లక్ష్మీదేవి కోసం సముద్రమథనం చేశాడు. అదే అది కూర్మావతారం. ఇంకా నరసింహావతారం. దేవతలంతా కష్టపడుతూ ఉంటే ఈ సృష్టిక్రమం అంతా పాడైపోతే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు కాబట్టి ఆయన మళ్ళీ నరసింహావతారంగా వచ్చి ప్రహ్లాదుడి ద్వారా ఈ లోకోద్ధరణ చేశాడు అని చెప్పి కీర్తిస్తూ ఏ అవతారాన్ని ధరించినా నీకోసమే చేస్తాడు. సారేకు నీ అలుక విట్టే నీకోసమే చేస్తున్నాడమ్మా ఈ అవతారాలన్నీ, నీ కోపం వస్తాయి ఎట్లా అని అన్నమాచార్యుడు చెబితే అలాంటి లక్ష్మీదేవి అంటే పరమాత్మకి ఎంత ఇష్టం అండి. తాను తపస్సు చేసి పొందింది కాబట్టి పద్మావతీదేవి మనకి పంచమీ తీర్థం రోజు చాలా విశేషంగా, ఇప్పుడు సహజంగా భార్యకి పుట్టినరోజు అనుకోండి ఏం చేస్తాం, భర్త ఏదో ఒక ఆభరణాన్ని పంపించడమో లేదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడమో చేస్తాం కదా. మరి ఆ మహారాణి ఈయన మహారాజు కాబట్టి ఏం చేస్తాడు, ఆయన ఒక ఏనుగు పైన పడి అని చెప్పి పసుపు కొమ్ములంతా కూడా పంపించి, స్త్రీకి కావాల్సింది ఏమిటి చెప్పి పసుపు కొమ్ములు అది పంపిస్తూ, అదే సందర్భంలో ఎన్నో రకాల పణ్యారాలు పంపిస్తూ ఇంకా కొన్ని ఆభరణాలు కూడా పంపిస్తాడు తన భార్యకి గాను. ఇక్కడి నుంచి తానే వెళుతూ ఉన్నట్టుగా మనకు ఆ రోజు దేవాలయం కాసేపు తలుపులు మూసేస్తారు. అంటే పరమాత్మ ఇక్కడి నుంచి ఆమె యొక్క పుట్టినరోజుకు బయలుదేరి వెళుతూ ఉండడాన్ని మనకి కొంచెం సూచనప్రాయంగా తెలియజేయడం కోసం కాసేపు దేవాలయ తలుపులు తాళాలు వేసి మళ్ళీ తర్వాత తీస్తారన్నమాట. అంటే ఈ యొక్క దృష్టాంతాలు ఎందుకు మనకు పెద్దలు తెలియజేస్తున్నారంటే ఈ సందర్భాల ద్వారా అలా తాను తపస్సు చేసి పొందబడింది కాబట్టి ఆ పద్మావతీదేవి. ఒకప్పుడైతే ఈ బ్రహ్మోత్సవాది కార్యక్రమాలన్నీ కూడా తిరుచానూరులో జరిగేవిట. భగవంతుడి యొక్క ఈ ఉత్సవాదులన్నీ కూడా తిరుచానూరులో జరుగుతూ ఉంటే భగవద్ రామానుజుల కాలంలో ఆయన చూసి ఇక్కడి నుంచి వేంచేపు చేసుకుని అక్కడ చేయడం కష్టం కాబట్టి మాడవీధుల నిర్మాణం అంతా భగవద్ రామానుజులు చేయించారు అని చెప్పి తిరుమల సమయాచారం అనేటువంటి గ్రంథం, చాలా పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథం, ఆ గ్రంథంలో తెలియజేయబడుతుంది. అలాంటి వైభవం కలిగినటువంటిది లక్ష్మీదేవి కాబట్టి ఆమె పుట్టినరోజును కూడా ఆయన అలా సెలబ్రేట్ చేసుకుంటాడన్నమాట పరమాత్మ. అలా కీర్తిస్తూ
అమ్మ ఇది తత్వం అనరు, ఇది మాత్రం తత్వం కానే కాదు, నీ తత్వం కాదు, నువ్వు నీ తత్వాన్ని పోగొట్టుకుంటావు. ఇప్పుడు చల్ల నీళ్లు చల్లగా ఉండాలి, ఉప్పు ఉప్పగా ఉండాలి, చింతపండు పులుపుగా ఉండాలి, కారం కారంలా ఉండాలి. కారం ఏమో పులుపుగా, పులుపేమో తీపిగా ఉంటే అది వ్యత్యాసంగా ఉన్నట్టు, దాన్ని ఏమంటావు, దాన్ని విపరీతం అయిపోయినట్టు. నీ స్వభావం ఇది కాదే, నువ్వు మారిపోతూ ఉన్నావే అని చెప్తూ ఇంకా మనకు చాలా విశేషాలు తెలియజేస్తారు. ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది, పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి ఇంత గొప్పగా చెప్పుకున్నాం కదా, ఆవిడ అనుమతి లేనిదే ఏదీ జరగదు కాబట్టి ఇక శ్రీమన్నారాయణుని కొలవాల్సిన అవసరం ఏదైనా ఉందా? అవసరం లేదు కదా, ఆవిడ్ని ఆశ్రయిస్తే సరిపోతుంది కదా అనిపిస్తుందా లేదా? ఏమండి వాళ్ళ ఇంటికి వెళితే ఆయనదేం పెత్తనం లేదండి, ఆవిడదే పెత్తనం, కాబట్టి ఆవిడ చెప్పిందే చెల్లిపడుతుంది, ఆవిడ చెప్తే చాలండి అని అంటారా లేదా లోకల్లో? అంతే కదా. ఒకవేళ భర్త మాట అనుకోండి, భర్త మాట నెగితే ఆవిడని అడగడం అనవసరం అండి, ఆయన ఇష్ట ప్రకారం ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఆయనతో చెప్తే సరిపోతుంది అని అనుకుంటామా లేదా? ఇక్కడ అలా జరగడానికే వీల్లేదుట. భార్య ఎప్పుడూ తన భర్త యొక్క పేరు ప్రతిష్ఠులని ఇనుబడింప చేయాలనే ఏ అవతారాన్ని ధరించిన, ఇప్పుడు మనం ఆర్తత్రాణ పరాయణుడు, చాలా కరుణ కలిగినటువంటి వాడు, ఇన్ని మనం చెప్తున్నామంటే ఆయనకి ఇన్ని బిరుదులు వచ్చాయంటే కారణం ఎవరు? ఆవిడే పక్కనే ఉండి చేయిస్తూ ఉంటుంది. కానీ ఆవిడ స్వతంత్రంగా తనకు పేరు చేసుకోవడం కోసం ఇదన్నీ చేయదు, ఆయనకి పేరు చేయడం కోసమే తాను చేస్తుంది. ఇక్కడ దానికి ఉదాహరణగా ఏం చెప్తారంటే, నిజంగా మీరు గనక లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే సరిపోతుంది, ఆవిడ్నే ఆశ్రయించవచ్చు అని కనుక అనుకునేటట్లయితే శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టి ఆవిడ్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది అంటే రావణాసురుడి గతి పడుతుంది. రావణాసురుడు రాముడు నాకొద్దు సీతాదేవి ఉంటే చాలు అని అనుకున్నాడు. సరే శూర్పణకేమనుకుంది, నాకు సీతాదేవి వద్దు రాముడు ఉంటే చాలు అని అనుకుంది. కాబట్టి అక్కడ శూర్పణక రావణాసురుడు శూర్పణక రామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణస్వామి ఏకాంతంగా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి, రామచంద్రమూర్తి సౌందర్యంగానే ఉన్నాడు, పక్కన లక్ష్మణస్వామి సౌందర్యంగానే ఉన్నాడు, ఇద్దరూ ఒకే రకంగా తరుణవు రూపసంపన్నవు సుకుమారు మహాబలవు పుండరీక విశాలాక్షవు చీనకృష్ణ. ఎప్పుడు వాల్మీకి మహర్షి ప్రయోగించిన రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి పెద్దగా అభేదాన్ని చూపించరండి. తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలం, ఇద్దరు కూడా ఒకే రకంగా అందంగా ఉంటారట ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏ పెద్ద బాణగడు వేసుకుని రాక్షస స్త్రీ బయలుదేరి వెళ్ళి రామచంద్రమూర్తితో, రామచంద్ర నువ్వు చాలా సౌందర్యంగా ఉన్నావు, బక్క చిక్కిన ఈ సీతాదేవి నీకెందుకు, నేను అందంగా ఉన్నాను, నీ పక్కన బాగుందన్న ఆవిడ. రామచంద్రమూర్తి ఏం చేశాడంటే, నాకు ఎట్లాగూ భార్య ఉందమ్మా, వీడు భార్య లేకుండా బాధపడుతున్నాడు, వీడిని తీసుకెళ్ళన్నాడు ఆయన. ఈయన తీసుకెళ్తే తెలిసిందే ముక్కు చెవులు కోసి ఆవిడికి సన్మానం చేసి పంపించాడు. అంటే కేవలం పరమాత్మ చాలు నాకు, పురుషకార స్వరూపిణి అయినటువంటి సీతాదేవి నాకు అవసరంలా అని అనుకుంది కాబట్టి ఆవిడ గతి అలా అయింది. రావణాసురుడు నాకు పురుషకార స్వరూపిణి సీతాదేవి చాలు, నాకు నారాయణుడు రాముడు అవసరం లేదనుకున్నాడు కాబట్టి ఆయన గతి అలా అయింది అని చెప్పి మన పెద్దలు తెలియజేస్తారు. కాబట్టి మనకు ఏది కావాలన్నా ఇచ్చేటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఆ ఇప్పించడానికి సాక్షిభూతంగా ఉండేటువంటిది అమ్మ. వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదనుకోండి, తండ్రి అలా పెడముఖంగా కొడుకు పెడముఖంగా ఉంటే ఏం చేస్తుంది, తల్లి మాత్రమే కల్పించుకుని ఎట్లా అయితే సంధి చేస్తుందో అట్లా లక్ష్మీదేవి ఉండి ఏమి ఇవ్వాలన్నా తాను స్వతంత్రంగా ఇవ్వదు. ఆయనతో చెప్పి మీరు వాడిని కాపాడాలండి, వాడిని చూడకపోతే వాడు చెడిపోతాడు కదండి అని ఏ విధంగా అయితే తల్లి నచ్చజెప్పి ఆ తండ్రి ద్వారా ప్రతీదీ ఇప్పిస్తుందో ఆ విధంగా ఇప్పిస్తుంది అని చెప్పి ఆ తత్వం అన్ను, నీ తత్వం కాదమ్మా, నువ్వేం చేయాలి, నువ్వు పురుషకార స్వరూపిణి మేము ఇంతగా ప్రార్థిస్తూ ఉంటే ముందుగా ఉండి నడిపించాల్సింది పోయి ఇట్లా చేస్తావా అని కొంచెం కోపం వచ్చింది వీళ్ళందరికీ కూడా, ఇట్లా చేసిందే అని చెప్పి ఇవాల్టి పాశురంలో అమ్మని ముందు ప్రార్థించకుండా స్వామిని మళ్ళీ ప్రార్థిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అమ్మ ఏం చేస్తుందంటే నీకు ఇవ్వను పోరా అంటుంది, నువ్వు అంతేనమ్మా నువ్వు ఇలాగే చేస్తావు, నా మాట వినవు అని చెప్పి అమ్మ మీద కోపం వదిలేసి నాన్న దగ్గరికి వెళ్తాడు, నాన్న అడుగుతాడు, ఆయన ఏం చేస్తాడా, ఆయన ఏం చేయడు, నాకంతా తెలియదు కానీ అమ్మని అడగరా అంటాడు. మళ్ళీ అమ్మ దగ్గరికే వస్తారమ్మా చెప్పమ్మా అని బతిమలాడి ఎట్లా అయితే చేస్తారో అదంతా మనకి ఈ పాశురంలో కనిపిస్తుంది. 33 అమరర్క మున్షెన్ కప్పంత వెర్కుం కలియే తుగిలయాయ్ అక్కడ కృష్ణుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. 33 కోట్ల మంది దేవతలు అంటే 33 అంటే ఈ 33 కోట్ల మంది దేవతలకు కూడా 33 మంది దేవతలు ప్రతీకలుగా ఉంటారని. అష్టౌవసవ ఏకాదశ రుద్రాద్వాదశాదిత్యాహ అని మనకు వేదం చెబుతుంది. అష్టౌవసవ 8 మంది వసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, ఇది మొత్తం కలిపి 32 మంది. ఈ 32 మంది కింద
కొంతమంది దేవతలు ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోటి దేవతలు అంటే 33 కోట్ల మందికి 33 మందికి 33 కోట్ల మంది దేవతలు అన్నమాట. కాబట్టి ఇక్కడ 33 అమరర్క మున్షన్ని కప్పంత వెర్కుం కలియే తుయిలయ, దేవతలందరూ కూడా నిన్ను వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారా? అలా ఏమీ లేదే స్వామి, వాళ్ళకంటే ముందే నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క కప్పంత వెర్కుం భయాన్ని పోగొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి కదా. 33 అమరర్క మున్షన్, రామాయణంలో రామచంద్రమూర్తి అవతరించాలి, దేవతలంతా కూడా రావణాసురుడి గురించి బాధపడుతూ ఉన్నారు, దశరథ మహారాజు గొప్ప యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అందరూ కూడా గుమిగూడి మాట్లాడుతూ ఉన్నారు. బ్రహ్మ వచ్చాడు. ఈ సందర్భంలో వస్తే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ మా పరిస్థితి ఇలా ఉందయ్యా, ఆ రావణాసురుడు చూస్తే ఒక్కొక్కళ్ళని చావగొడుతున్నాడు, ఏ లోకల్లో ఎవరిని కూడా ఉంచడం లేదు, కాబట్టి ఏదైనా ఒక ఉపాయాన్ని చెయ్యాలి అంటే సమయం రావాలయ్యా. ఆయన ఒక వరాన్ని కోరాడు, ఆ వరంలో నరుల వల్ల వానరుల వల్ల అనడం మర్చిపోయాడు కాబట్టి ఆ సమయం దాని గురించి ఆలోచిద్దామని అనుకుంటూ ఉంటే ఆ సందర్భంలో ఏతస్మిన్నంతరే విష్ణురుపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అని అంటాడు. ఇలా మాట్లాడుతూ ఉండేటువంటి సందర్భంలో అంటే బ్రహ్మతో దేవతలంతా మొరపెట్టుకుంటూ ఉన్నారు ఆ యాగశాల దగ్గర, దశరథ మహారాజు చేసేటువంటి యాగశాల దగ్గర ఆ హవిస్సులు తీసుకోవడానికి అందరూ దేవతలు వచ్చారు, బ్రహ్మ కూడా వచ్చాడు. ఆ సందర్భంలో ఆ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటే ఏతస్మిన్ అంతరే వెంటనే వచ్చాట. అంటే ఆ మాటల సందర్భంలోనే వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, మనం ఇప్పుడు కొంతమంది చాలా గంభీరంగా నడుస్తూ ఉంటారు. ఏమండి ఇక్కడ అడ్రస్ ఏదన్నా మనకు అడ్రస్ మర్చిపోయాం అనుకోండి, అడుగుదాం అని అనుకుని వెళితే ఒకడు ఉంటాడు, నన్ను అడిగితే బాగుండు అనుకుంటాడు, వెంటనే చక్కగా తయారు ఇలా గంభీరంగా తిరుగుతూ ఉంటాడు వాడు. వాడిని అడుగుతామేమో అని వాడు అనుకుంటాడు పాపం. అడుగుతామా లేదా తర్వాత విషయం. కొంచెం గంభీరంగా నడిస్తే ఈయన గంభీరంగా ఉన్నాడు, ఈయనకు అన్నీ ఇక్కడంతా తెలిసినట్టుగా ఉంది, చక్కగా గంభీరంగా నడుస్తున్నాడు, అన్ని విషయాలు ఇక్కడ తిరుమలలో ఆయనకు తెలిసి ఉంటాయి కాబట్టి మనం అడుగుదాం అని అనుకుంటాం కదా. అట్లా ఈయన కూడా గంభీరంగా వచ్చాట. ఏతస్మిన్ అంతరే వెంటనే ప్రత్యక్షమయ్యాట. ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి, చాలా ప్రకాశంగా వచ్చాట. శంఖచక్ర గదాపాణి పీతవాస, అప్పుడే గబుక్కును కట్టేసుకొని వచ్చేసాట. పీతవాస జగత్పతి, ఏదైనా అడుగుతారేమో దేవతలు వచ్చి, శరణు పెడతారేమో అని వాళ్ళు ఏం చేశారు, ఓ నమస్కారాన్ని మామూలుగా పెట్టేసేసి అన్నిటికీ ఓ నమస్కారమే అని సంస్కారంగా ఒక నమస్కారాన్ని పెట్టి అన్నారు కదా. త్వాన్యోక్ష్యామహే విష్ణు లోకానాం హితకామ్యయ, ఓ విష్ణు ఈ లోకముల యొక్క హితాన్ని కోరి నిన్ను ప్రోత్సహిస్తున్నావయ్యా, నువ్వు రాముడుగా అవతరించు అన్నారు. ఏం చెప్పాలి, అయ్యా మేము దెబ్బలు తింటూ ఉన్నాము, ఆ రావణాసురుడు మమ్మల్ని చావగొడుతూ ఉన్నాడు, కాబట్టి ఏ విధంగా అయినా మనం కాపాడాలయ్యా అనల్లా. ఏమంటారు, త్వాన్యోక్ష్యామహే విష్ణు లోకానాం హితకామ్యే, అక్కడ కూడా గంభీరం చూడండి, వాళ్ళకి ఏమి ప్రార్థించాల, గంభీరంగా లోకాల యొక్క హితాన్ని కోరి నిన్ను ప్రోత్సహిస్తున్నావయ్యా అని అంటే ఆయన వెర్రిబాగులవాడు వచ్చి అవతరించేశాడు. ఆయన ఏమన్నా ప్రార్థించారా వీళ్ళేదన్నా? ప్రార్థించక మునిపే ఈయన ఇప్పుడు ఆయన వెళ్ళి ఉండేటువంటి మనకి ఏదైనా పని ఉందనుకోండి, ఆఫీస్కి వెళ్ళి ఏమండి నాకు ఈ పని కావాలని అడగాలి, కానీ ఆయనే మన దగ్గరికి వస్తే ఇప్పుడు అంత అవసరంలా, మనకి రైల్వే రిజర్వేషన్ కావాలి, టీసీ ఇక్కడికి వచ్చాడు, ఏమండి నాకు రిజర్వేషన్ కావాలని, నాకు టికెట్ కొట్టానంటే కొడతాడు వాడు. నువ్వు అక్కడికి రావాలి, రైల్వే స్టేషన్కి రావాలి, ఫామ్ ఫిలప్ చేయాలి, ఇన్ని చేస్తే ఏదైనా నీకు నేను సహాయం చేస్తా, ఇక్కడ టికెట్ కొట్టమంటే ఎక్కడ కొడతానయ్యా అంటే కుదురుతుందా అలా అని. ఈయన ఎలాంటి వాడు చూడండి, ఏతస్మిన్ అంతరే వచ్చేసాడు, అక్కడ ఉన్నాడు, మా పని చేసి పెట్ట, నువ్వు ఈ లోకం యొక్క హితాన్ని కూడా అవతరించవయ్యా అన్నారు, అవతరించేశాడు. అంటే 33 అమరర్క మున్షన్, వాళ్ళు ఏదైనా నువ్వు వచ్చి ప్రార్థిస్తారా? ప్రార్థించరు, కానీ నువ్వు వెర్రిబాగులు వాడివి, నువ్వు వెళ్ళి అవతరించేస్తావు. అంతేకాదు హిరణ్యకశిపుడితో బాధపడుతూ, హిరణ్యకశిపుడు అంతా కూడా అందరినీ ఆక్రమించేశాడు, దేవతల్ని చావగొట్టి ఆయా రాజ్యాల నుంచి పంపించేస్తే వాళ్ళంతా కూడా బాధపడుతున్నాడు. ఎక్కడ నున్నవాడు జగదీశ్వరుడాత్మమయుండు మాధవుండు, ఎక్కడ ఉన్నాడయ్యా ఈ మాధవుడు కనిపించడం లేదే, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? శాంతులు మునీశ్వరులు భిక్షులు రారు క్రమ్మరన్, ఎవరు కూడా వచ్చి మనల్ని కాపాడేటువంటి వాళ్ళు లేరే. దిక్కుల నెల్ల నెక్కుడు తిదుంజొర దిక్కగునట్టి దిక్కుకై మొక్కెదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకులు. కేవలం మనస్సులో మాత్రమే ధ్యానం చేశారు, అప్పుడు కూడా ఆ యొక్క పాలసముద్రం దగ్గరికి ఏం వెళ్ళాలా వాళ్ళేమే. వాళ్ళు మనస్సులో ప్రార్థిస్తే వెంటనే ఆయన ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమయ్యి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలినాయందు వాడెన్నడలుగునాడి హింసనుందు. ఎప్పుడైతే వాడు
సాధువుల్ని హింసిస్తూ ఉన్నాడో, దేవతల్ని హింసిస్తూ ఉన్నాడో, వేదాల్ని అవమానిస్తూ ఉన్నాడో, గోవుల్ని అవమానిస్తూ ఉన్నాడో, ధర్మాన్ని అవమానిస్తూ ఉన్నాడో, నన్ను అవమానిస్తూ ఉన్నాడో, అప్పుడు నేను అవతరించి వాడిని సంహరిస్తానయ్యా అని చెప్పి అప్పుడు వరం ఇచ్చావే. అంటే ఏ రోజన్నా వచ్చి నిన్ను వాళ్ళు వచ్చి ప్రాధేయపడ్డారా? క్షీరసాగరం దగ్గరికి వచ్చి నిన్నే ప్రాధేయపడలేదు కదా. మేము అట్లా కాదు, మేమంతా 5 లక్షల మంది గోపికలం. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి మేము మా పెద్దవాళ్ళు వద్దు వద్దన్నా వాళ్ళకి చెప్పకుండా ఏదో రకంగా బతిమిలాడి బామాడి అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చి నేను ప్రాధేయపడుతూ ఉంటే 33 అమరర్క మున్షన్ను కప్పంత విర్కుం కలియే తుయిలయ్యా. నిజంగా న్యాయంగా ఉంది అయ్యా. మేము 5 లక్షల మంది, వాళ్ళు 33 కోట్ల మంది. అంటే నువ్వు కాపాడాలి అంటే ఏదైనా ఒక సంఖ్య ఉంటుందే మాట. 33 కోట్ల మంది కంటే 5 లక్షల మంది చాలా చిన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గరికి ఒక నియోజకవర్గం అంతా వెళ్ళి మాకు ఈ సహాయం చేయాలంటే ఎన్ని ఓట్లు పడతాయి అని ఆలోచిస్తాడు వాడు. వీళ్ళకి సహాయం చేస్తే ఎన్ని ఓట్లు పడతాయి, వీళ్ళకి సహాయం చేస్తే ఎన్ని ఓట్లు పడతాయి అని ఎట్లయితే ఆలోచిస్తాడో అట్లానే నువ్వు కూడా ఆలోచిస్తావేమో. 33 కోట్ల మంది కాబట్టి 5 లక్షల కంటే ఎక్కువ కాబట్టి వాళ్ళనే రక్షించాలి అనేది నియమం పెట్టుకున్నాము. 33 అమరర్క మున్షన్ని కప్పంత విర్కుం కలియే తుయిలయ్యా. వాళ్ళకి భయాన్ని పోగొట్టడానికి నువ్వే ముందుంటావు కదా. కలియే మంచి బలం కలిగినటువంటి వాడా తుయిలయాయ్ మేల్కోవయ్యా అంటే ఆయన మేల్కోలా. శప్పముడయాయ్ తిరలుడయాయ్ ఇంకా పొగుడుతూ ఉన్నారు. శప్పముడయాయ్ ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడా, నీ భక్తులు ఎవరైనా కష్టపడుతూ ఉంటే చూడలేవు కదయ్యా. ఆశ్రిత వాత్సల్యం కలిగిన తిరలుడయాయ్ నీ ఆశ్రితులకు శత్రువులైనటువంటి వాళ్ళ మీద పగ తీర్చుకునేటువంటి వాడా. శత్తార్క వెప్పంగొడుక్కం విమలా తుయిలయాయ్ నీ ఆశ్రితులను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి తిరలుడయాయ్. శత్తార్క వెప్పంగొడుక్కం విమలా నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడా తుయిలయ్యా మేల్కోవయ్యా. లేవలైనా అప్పుడు మళ్ళీ నీలాదేవికి వచ్చి చెప్పెన్న మెన్ములయమ్మ నువ్వెంత మంచిదానివమ్మా. చెప్పెన్న మెన్ములై శవ్వాయ్ చిరుమరుంగుల్ మంచి హృదయం కలిగినటువంటి దానివమ్మ. మేమేదో అంటూ ఉంటాం, మాకేం తెలుస్తుంది, చిన్నపిల్లలం కదా, ఒకసారి అలా ఉంటాం ఒకసారి ఇలా ఉంటాం, కానీ నీ హృదయం చాలా గొప్పదమ్మా. చెప్పెన్న మెన్ములై శవ్వాయ్ మంచి నోరు కలిగినటువంటి దానివి. ఎప్పుడూ కూడా ఒకరిని పల్లెత్తు మాట అననటువంటి దానివి కదా. మేము ఎన్నో మాటలు అన్నాం, కానీ అవన్నీ మనస్సులో పెట్టుకోము. చెప్పెన్న మెన్ములై శవ్వాయ్ చిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయ్ ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ సన్నటి నడుము కలిగినటువంటి దానా. నప్పిన్నై నంగాయ్ పూర్ణమైనటువంటి దానా. నంగాయ్ తిరువే నువ్వు అలాంటి దానివి, సాక్షాత్తు లక్ష్మీదేవి కదమ్మా. తిరువే తుయిలడాయ్ నువ్వు మేల్కోమ్మా అని అంటే అప్పుడు ఈ నీలాదేవి లోపల నుంచి మాట్లాడింది. ఏమి కావాలమ్మా మీకు అంటే ఉక్కము తట్టొళియం తందు ఉన్ మణాళనై ఇప్పోదేయమ్మై నీరాట్టు. ఉక్కము అద్దాన్ని, విసనకర్రను, తట్టొళియం అద్దాన్ని తందు ఇచ్చి ఉన్ మణాళనై నీ భర్తతో సహా నీ మాళనై ఇప్పోదేయమ్మై నీరాట్టు నీ భర్తతో కూడా కలిసి మమ్మల్ని స్నానం చేసే విధంగా నువ్వు ప్రోత్సహించాలి అని చెప్పి ఈ పాశురంలో ప్రార్థించి వాళ్ళ కామితార్థాన్ని పొందబోతూ ఉన్నారు. అమ్మ యొక్క అనుగ్రహం వీళ్ళకి కలిగింది. రేపటి పాశురంలో ముందు ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఇక ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది శ్రీ ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచర్ల కందాడే సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావిలోని ఇవాల్టి 33 అనేటువంటి పాశురానికి జాలము సేయనేల శౌరి మేల్కొనుమా అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి జి లావణ్య గారు గానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాదనిరాజన మంటపం నుండి ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా మనం వీక్షించవచ్చు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమా ప్రార్థనా తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.